హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్స్పైర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్కు సంబంధించిన మూడు వాట్సాప్ ఫీచర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మొదటి నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్లో ఫ్రెండ్స్కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, ఫోటోని, టెక్స్ట్ ఇమేజెస్ని, స్క్రీన్ షాట్స్ని షేర్ చేస్తూ ఉంటాం. సాధారణంగా ఆ ఇమేజ్ అప్పుడప్పుడు ఇమేజ్ క్వాలిటీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలా ఇమేజ్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని ఫాలో అయితే చాలు. ఫ్రెండ్స్, మొదటగా మీ మొబైల్లో మీ వాట్సాప్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాట్సాప్ అప్లికేషన్ క్లిక్ చేయండి. రైట్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్, చాట్, నోటిఫికేషన్స్, స్టోరేజ్ అండ్ డేటా, హెల్ప్, ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా, పైన నుంచి 4వ ఆప్షన్ స్టోరేజ్ అండ్ డేటా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. లాస్ట్ ఆప్షన్ ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని ఉంది కదా. సాధారణంగా ఈ ఆప్షన్ ప్రతి మొబైల్లో చెక్ చేసుకొని కావాలంటే ఆటోలోనే ఉంటుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఆటోలో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఆటో రికమెండెడ్ బెస్ట్ క్వాలిటీ డేటా సేవర్, మనం బెస్ట్ క్వాలిటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు సెండ్ చేసే ఇమేజెస్, స్క్రీన్ షాట్స్, టెక్స్ట్ ఇమేజెస్ క్వాలిటీ తగ్గకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ట్రిక్ వచ్చేసరికి వాట్సాప్లో పర్సనల్ నోటిఫికేషన్స్ రింగ్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీరు ఏ ఫ్రెండ్కి లేదా ఫ్యామిలీ మెంబర్కి సపరేట్గా రింగ్ టోన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు, వారి కాంటాక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐఎన్ఏ సింబల్ కనిపిస్తుంది కదా, సర్కిల్లో రౌండ్గా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యూట్, నోటిఫికేషన్, కస్టమ్ నోటిఫికేషన్, మీడియా విజిబిలిటీ. ఈ మూడింటిలో సెకండ్ ఆప్షన్ కస్టమ్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కార్నర్లో స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, చిన్న బాక్స్, దానిపైన క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. అయ్యాయి కదా. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, నోటిఫికేషన్ టోన్, వైబ్రేట్, లైట్, యూజ్ హైప్, ప్రయారిటీ, నోటిఫికేషన్స్, రింగ్ టోన్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నోటిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సౌండ్ అండ్ వైబ్రేషన్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ ఫ్రెండ్కి అయితే ఏ రింగ్ టోన్ సెట్ చేయాలనుకుంటున్నావో, ఏ నోటిఫికేషన్ సౌండ్ క్లిక్ చేయాలనుకుంటున్నావు, దాన్ని క్లిక్ చేసుకో. ఇలా మీకు నచ్చిన రింగ్ టోన్ని సెట్ చేసుకో. ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సెలెక్ట్ ఫ్రమ్ ఫైల్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మూవీ రింగ్ టోన్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, వాటిని కూడా ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీరు ఏ రింగ్ టోన్ అయితే సెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు. నచ్చిన రింగ్ టోన్ మీ ఫ్రెండ్కి
ఇక్కడి నుంచి కూడా మనం మన ఫ్రెండ్స్ రింగ్ టోన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియోలో థర్డ్ ట్రిక్ వచ్చేసరికి మనకు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫొటోస్, డాక్యుమెంట్స్ అండ్ పర్సనల్ ఇమేజెస్ని సెండ్ చేస్తూ ఉంటారు. అవి చూడాలి అంటే మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఆ ఇమేజెస్ మన గ్యాలరీలోకి వస్తూ ఉంటాయి. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని మీరు ఫాలో అయితే చాలు. ఇక్కడ స్క్రీన్పై నేను చూపిస్తున్న విధంగా మీరు సెట్ చేసుకుంటే చాలు. మనకు సాధారణంగా ప్రైవేట్ ఫొటోస్ పంపించే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నా వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. నాకు సాధారణంగా నా ఫ్రెండ్స్ ఎక్కువగా డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటంటే నేను డౌన్లోడ్ చేసి చూసినప్పుడు అంతా అవి గ్యాలరీలోకి వెళ్ళిపోవడం, మెమరీ ఫుల్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నాకు అలా జరగకుండా ఉండడానికి నేను ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాను. ఆ ట్రిక్ ఏంటంటే నేను నా ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్ ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఏ సింబల్ కనిపిస్తుంది కదా, రౌండ్ సర్కిల్లో, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యూట్ నోటిఫికేషన్, కస్టమ్ నోటిఫికేషన్, మీడియా విజిబిలిటీ. ఈ మీడియా విజిబిలిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సాధారణంగా అందరికీ డిఫాల్ట్ ఎస్ అనే ఉంటుంది. ఇప్పుడు డిఫాల్ట్ ఎస్ అనే ఆప్షన్లో పెట్టుకున్న మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ ఫొటోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న సేమ్ అవన్నీ మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నో అనే ఆప్షన్ ఉంది కింద, దానిపైన క్లిక్ చేసుకోండి. నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు స్టోరేజ్ ఫుల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ ట్రిక్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.